హ్యాపీ రిసరెక్షన్ సండే. ప్రార్థన చేసుకున్నా. మహోన్నతుడా యేసయ్యా, మీ కృతజ్ఞతా స్తోత్రాలు. మీ పరిశుద్ధ పాదముల దగ్గరికి వచ్చినాం ప్రవ్వా. ఇంతవరకు మీరు మాతో కూడా ఉన్నారు. మరొకసారి ప్రవ్వా అయ్యా, మీరు మరణంలో జయించి గెలిచి మాకు ఈ విజయాన్ని దయచేసినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మరి పరిపూర్ణమైన సంతోషంతో, ఆనందంతో అయ్యా మీరు నాయన తండ్రి మా కొరకు సంపాదించిన ఈ జయమును బట్టి అయ్యా నాయన ఉత్సహించచ్చు మీ సన్నిధిలో నాయన మేము ఈరోజు గడుపుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మరొకసారి మా అందరినీ నాయన మీరు సిద్ధపరచండి, ఆయుధపరచండి, బలపరచండి. మీ రాజ్యం కట్టుటకు ప్రవ్వా తండ్రి, మీ మహిమకు పాత్రలుగా ఉండుటకు ప్రవ్వా, మహిమ గల సంఘమును నాయన స్థాపించుటలో ప్రవ్వా తండ్రి, మేము కూడా మీతో పాటు పాలుభాగస్తులుగా ఉండుటకు సంఘమును మీరు హెచ్చించండి. మా అందరితో మీరు మాట్లాడమని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 31 వరకు చదువుకుందామండి. లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 31 వరకు. ముప్పై 32వ వచనం కూడా చదువుకుందామండి. అప్పుడు వారు ఇది మన అందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే కదా. యేసు ప్రభువారు ఏ సమయానికి జరిగిండొచ్చు ఇది? దాదాపుగా ఈ సమయానికి వారు నడుస్తున్నారేమో, లేకపోతే ఇంకొంచెం ముందు. ఇద్దరు శిష్యులు, ఇద్దరు ప్రభు గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటుండగా ఆయన ఏం చేశాడట? 15వ వచనం చదవండి. ఈ రోజు కూడా అలా జరుగుతుంది కదా. వాళ్ళు సంభాషిస్తూ ఆలోచిస్తూ ఉండగా, ఏం ఆలోచిస్తున్నారు, ఏం సంభాషిస్తున్నారు వాళ్ళిద్దరు? సిలువ వేయబడిన యేసు గురించి మాట్లాడుతూ ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటుండగా ఏమైందట? వారు సంభాషిస్తూ ఆలోచిస్తూ ఉండగా
యేసు వారి దగ్గరికి వచ్చాడంట. మలాకి గ్రంథం 3:16లో ఈ మాట మనం చదువుతాం కదా. ఆయన గురించి భయభక్తులు కలిగిన వారు, చదవండి ఒక్కసారి. ఇదిగో వీళ్ళు కలిసినప్పుడు, మనం జనరల్ గా కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటా ఉంటాం? వస్తా ఉంటాయా డిస్కషన్స్ ప్రభు గురించి వస్తా ఉంటాయి, వంటల గురించి వస్తా ఉంటాయి కదా, బట్టల గురించి వస్తా ఉంటాయి. ప్రభు గురించి, సిలువ గురించి మాటలు రాగానే ప్రభువే దిగి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు వినాలని ఇష్టపడతా ఉన్నాడంట. సో కాన్స్టెంట్ గా వెన్ టూ పీపుల్ కమ్ టుగెదర్ టు స్పీక్ అబౌట్ క్రైస్ట్, మన ప్రేమ, ప్రభు పట్ల ప్రేమ పెరిగింది అనుకోండి, జనరల్ గా ఏముంటది మన టాక్? వాక్యంలో ఎక్కడో ఒకటి మనకి క్వశ్చన్ ఉంటుంది. ఒక తెలిసిన బ్రదర్తో అవి డిస్కస్ చేస్తూ ఉంటాం, తెలిసిన సిస్టర్తో, ఈ వాక్యం ఏంటక్క, దీని సంగతి ఏంటి, దీని అర్థం ఏంటి అని అడుగుతూ ఉంటాం. సో ప్రేమ చల్లారిన కొద్దీ ఆ మాటలు మనకి చల్లారిపోతూ ఉంటాయి. సో వీళ్ళిద్దరు కూడా జరిగిన విషయాలన్నిటి గురించి బాధపడుతూ దాని గురించి మాట్లాడుకుంటూ నడుస్తుంటుండగా ప్రభువే వచ్చి వారితో పాటు జాయిన్ అయ్యి వాళ్ళ మాటలు వింటూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. అయితే వీళ్ళు, నీకు ఒక్కడికే తెలియదా ఈ విషయము? యేసుక్రీస్తు మేము ప్రవక్త అనుకున్నాం, దేవుని కుమారుడు అనుకున్నాం, కానీ ఆయన సిలువ వేయబడ్డాడు. వాళ్ళు నమ్మట్లేదు ఆయన తిరిగి వస్తాడు అని. ఈ అధ్యాయం కూడా మొదటి వచనం ఎలా స్టార్ట్ అవుతుంది? అందులో కొందరు స్త్రీలు అని రాయబడి ఉంది కదండి. స్త్రీలు వచ్చారట ఆయన కోసం. ఆయన మాట్లాడుతూ ఆ స్పైసెస్ ని ప్రిపేర్ చేసి ఆయన కోసం వచ్చి వాళ్ళు కూడా వెళ్ళి చెప్పినా కూడా ఈ శిష్యులు నమ్మట్లేదు ప్రభువు తిరిగి లేచాడని. మళ్ళీ ఎంతమంది నమ్మట్లేదు ప్రభువు తిరిగి లేచాడని ఈరోజు? అందరు నమ్ముతున్నారా? ఒకసారి గట్టిగా చేతులు ఎత్తుదామా? ఇఫ్ యు ఆర్ అష్యూర్డ్ ప్రభు తిరిగి లేచున్నాడు కాబట్టి, బికాస్ హీ లివ్స్ వీ కెన్ ఫేస్ టుమారో. 2000 సంవత్సరాల నుంచి ప్రతి దేశంలో, ప్రతి చోట ప్రభు తిరిగి లేచాడని ఈ రోజున సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. ఆయన తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి మనము రేపటిని ఫేస్ చేయగలుగుతాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఒక్కొక్క స్క్రిప్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. లేఖనముల్లో ఒక్కొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. వీళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక మాట అంటున్నారు, 32వ వచనం. అప్పటికి వారి కన్నులు తెరవబడినాయి అనే మాట ఉందా? అక్కడ ఏమని రాస్తుంది 31వ వచనంలో? వారి కన్నులు తెరవబడ్డాయి, ఆయన వాళ్ళు గుర్తుపట్టారు. ఆ తర్వాత ఒక మాట అంటున్నారు, ఏమంటున్నారు? హృదయము ఏమైందంట వాళ్ళకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ ఉందా మనకి? Did you ever feel that your heart was burning when you listened to the word of God? హృదయము మండడం అంటే ఏంటి అర్థం? దేనికి సూచన? పశ్చాత్తాపం కదా. పర్ఫెక్ట్. ఎందుకు పశ్చాత్తాపం అని ఎలా చెప్పొచ్చు? కోల్డ్ హార్టెడ్ అని విన్నారా ఎప్పుడన్నా? ఇంగ్లీష్లో కోల్డ్ హార్టెడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వాళ్ళకి చలనం లేనప్పుడు కోల్డ్ హార్ట్ అయిపోయారు, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు. ఆ హార్ట్ కొంచెం వేడి పుట్టిందను, వెట్ట కలిగింది అనుకోండి, అప్పుడు హృదయం మండింది అని. ఈ స్క్రిప్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, అంతకుముందు ఎన్నోసార్లు వినింటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా బాగా వాక్యం చదివిన వాళ్ళే, చాలా వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళే, మాట్లాడుకుంటున్నారు. అందుకని ప్రభు ఒక్కొక్క రిఫరెన్స్ చెప్పగానే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంతకుముందు ఎప్పుడు కలగనిది సడన్ గా వారి హృదయాల్లో ఇప్పుడు ఏం కలుగుతుంది? మంట మండుతుంది. సో ఆ హృదయంలో ఒక రిపెంటెన్స్ స్టార్ట్ అవుతుంది ఈ స్క్రిప్చర్స్ చూసినప్పుడు. దేనికి సాదృశ్యం అది? ఎందుకు ఆ సమయంలో ప్రభు మాట్లాడితేనే వారి హృదయాలు ఇలాగా మండుతుండొచ్చు? అంతకు ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది? ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్? యేసు ప్రభు వారు ఆ రోజుకి, అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ రోజున ఆయన
ఓ మరణమా నీ జయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. సో వన్స్ ఫర్ ఆల్ ఆయన రూల్ చేసి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అంతకు ముందు సాతాను వచ్చి ఒకసారి శోధిస్తుంది. ఏమని శోధిస్తుంది? లూకాసు వార్త 4వ అధ్యాయంలో మూడవ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లు ఈ రాత్రితో చెప్పమని. ఏంటి ఆ శోధన? దానిలో ఉన్న శోధన ఏంటండి? ఆహారమేనా? ఆహారము అంటే ఈయన 40 రోజులు ఫాస్టింగ్ అయిపోయింది కదా. మిడిల్ ఆఫ్ ద 40 days వచ్చి రొట్టె తినమంటే, రాయిని రొట్టె చేసుకో అంటే అది శోధనే. 40 days ఫాస్టింగ్ అయిపోయింది, ఆ తర్వాత చేసుకొని తినొచ్చు కదా ఆయన. దానిలో తప్పేముంది? నిజానికి అది కాదు శోధన. అది శోధన అయినప్పటికీ సాతాను అడుగుతున్న విధానం ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అయితే. కొద్ది సమయం ముందే, అంతకు ముందు అధ్యాయంలో తండ్రి పైనుంచి, అంటే ఈయన బాప్తిసం తీసుకోగానే 40 రోజుల ముందు పైనుంచి ఒక స్వరం వినిపిస్తుంది, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఇచ్చిన మాటని ఛాలెంజ్ చేస్తూ సాతాను వస్తుంది. నిజమేనా? 40 రోజుల క్రితం నువ్వు ఒక వాగ్దానం విన్నావు కదా దేవుడి నుంచి, ఆ వాగ్దానం అసలు కరెక్టేనా నీ జీవితంలో? దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో నెరవేరుతుందా? అయితే ఒకవేళ ప్రూవ్ చేసుకో. అయితే యేసు ప్రభు వారు డిడ్ హీ ట్రై టు ప్రూవ్? ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు, నేను దేవుని కుమారుడిని. ఆయన ఎప్పుడు ఆయన ఏమని పిలుచుకునేవాడు? ఎప్పుడైనా యేసు ప్రభు వారు దేవుని కుమారుడిని నేను అని పిలుచుకోవడం చూసామా? ఈ రోజున డిబేట్స్ లో కూడా చాలా మంది అసలు ఆయన ఎక్కడ చెప్పాడు దేవుని కుమారుడు అని, ఆయన ఎక్కడ చెప్పాడు దేవుడు అని డిబేట్ చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఏమని పిలుచుకునేవాడు? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు సేవ చేయడానికి వచ్చాడు, మనుష్య కుమారుడు సఫర్ అవ్వడానికి వచ్చాడు, మనుష్య కుమారుడు అనుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. చదవండి. ముందు వాగ్దానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానాన్ని మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఎవరు నిరూపించారు యేసుక్రీస్తుని దేవుని కుమారుడని? యేసు ప్రభువారు నిరూపించుకున్నారా? ఆయన నిరూపించుకోలే. ఎవరు నిరూపించారని రాస్తుంది? తండ్రి అయిన దేవుడు 3వ రోజున ఆయన విడిచిపెట్టక ఆయన కుమారుణ్ణి మరణం నుంచి లేపి, ఎవరి ద్వారా లేపాడని రాస్తుంది? ఆ మాట చదవండి. పరిశుద్ధమైన, ఇట్ ఈస్ త్రూ ద హోలీ స్పిరిట్, యేసు ప్రభువారిని తన కుమారుడుగా లేపి ఆయన ప్రభావంతో నిరూపించాడట. హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. అందుకే యేసు ప్రభువారు మరణం నుంచి లేవడానికి కూడా ఎవరు అవసరమైంది? తండ్రికి ఎవరు అవసరమయ్యారు? గట్టిగా చెప్దామా? ఈస్టర్ మెసేజ్ రెగ్యులర్ గా మనం వింటూనే ఉన్నాం కదా. నేను లాస్ట్ ఇయర్ మెసేజ్ మనం షేర్ చేసుకుంది చాలా మంది గుర్తుంటుంది, ఎవ్రీ ఇయర్ కూడా వింటా ఉంటాం. బట్ లెట్ us ఫోకస్ ఆన్ దిస్ పర్సన్ కాల్డ్ హోలీ స్పిరిట్. ఈ రోజున పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ, హీఈస్ ద సెంటర్ ఫర్ దిస్ డే. ఈస్టర్ అంటే ఇట్ ఈస్ త్రూ ద హోలీ స్పిరిట్ జీసస్ క్రైస్ట్ వాజ్ రేజ్డ్ ఫ్రమ్ ద డెడ్. యేసు ప్రభువారు నేను తిరిగి వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, నన్ను ఇలా శ్రమ పెట్టి 3 రోజులు నన్ను పాతి పెడతారు, తిరిగి లేస్తాను అని ఈ విషయాలు చెప్తున్నప్పుడు వీళ్ళందరూ హృదయాలు ఏమైనాయి? శిష్యుల హృదయాలు కలవరపడి బాధపడుతుంటే ప్రభు ఒక మాట అన్నాడు, భయపడకండి, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను మీకు నేను పంపిస్తాను, నేను తండ్రిని అడుగుతాను, ఆయన పంపిస్తాడు. సో యేసు ప్రభువారు ఆయన మరణం నుంచి తిరిగి లేచాడు 2000 సంవత్సరాల క్రితం.
ఆయన లేపింది తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా. సేమ్ హోలీ స్పిరిట్ ఈస్ అట్ వర్క్ ఇన్ యూ అండ్ మీ. హల్లెలూయా చెప్తామా? అందుకనే ఇప్పటి నుంచి 50 రోజులకి ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఆ డే పేరేంటి? పెంటికోస్ట్ కదా. June 8th ఇప్పుడు ఈ ఇయర్ 2025 పెంటికోస్టే జూన్ 8th, అంటే 50th డే అన్నమాట. అందుకనే లూకాసు వార్త 24లో ఈ మాట ప్రభు అంటున్నాడు. 49వ వచనం చదవండి. లూకాసు వార్త 24 వచ్చాయి 49వ వచనం. నా తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీకు పంపుతున్నాను. యు వెయిట్ ఇన్ జెరూసలేం. యెరూషలేంలో మీరు వేచి ఉండండి. వెయిట్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే నేను వెళ్ళి మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లా. నా పరిశుద్ధాత్మను మీకు పంపినప్పుడు మీరు ఈ లోకంలో ఎలా ఉంటారట చెప్పండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, సర్వలోకానికి మీరు సాక్షులై ఉంటారు. మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి సంఘముగా, పరిశుద్ధాత్మ లేకుండా, ఆయన శక్తి లేకుండా మనము ఈ లోకంలో ఎలా ఉంటాం? కేవలం అనాథల్లాగా, జీరో. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ నన్ను బలపరచు వానియందు క్రీస్తునందే అని ఉంటుంది. క్రీస్తు అంటే అభిషిక్తుడు. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. 2 విషయాలు ఉంటాయి. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, నేను ఒక 20 నిమిషాల్లో ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల, అంటే వెన్ యు ఆర్ బోర్న్ అగైన్, మీరు తిరిగి జన్మించినప్పుడు మీ ఆత్మ రక్షణ పొందింది, జీవం పొందింది, కానీ యువర్ బాడీ ఈజ్ స్టిల్ ఇన్ సిన్. మీరు రక్షణ పొందడం అయితే పొందారు, కానీ అదే కోపము, అదే తాపము, అదే యాంగర్, అదే షార్ట్ టెంపరు, అదే అదే తప్పులు, అదే పాపాలు. అవునా? తర్వాత నెక్స్ట్ వచ్చిన చదవండి. ఎందరు విశ్వసిస్తున్నారు నేను చనిపోయాక మళ్ళీ తిరిగి లేస్తానని? మనలో అంత దూరం అసలు ఆలోచించాము. నారాయణగూడ ఆ శ్మశానానికి వెళ్తే అక్కడ మీరు గమనిస్తే జస్ట్ భగత్ సింగ్ గారు సమాధి పక్కన ఒక సమాధి ఉంటుంది కొంచెం రైట్ సైడ్. నేను కూడా ఒకరోజు ఇక్కడ వచ్చి ఇలా చూశాను అని రాసి ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను అని ఉంటుంది. కానీ నాకు ఒక హోప్ ఉంది, నేను తిరిగి ఒక రోజున లేస్తాను. అందుకే గమనించండి, మనము క్రైస్తవులు ఎప్పుడు కూడా పార్థివ దేహాన్ని కాల్చేయరు కదా. ఎందుకంటే మనకి తెలుసు మనలో ఎవరన్నా చనిపోయారు అని పిలవరు. క్రైస్తవులు ఎప్పుడైనా మన వాళ్ళని చనిపోయారంటారా? ప్రభువునందు నిద్రించారు. నిద్రపోయినోడు మళ్ళీ ఏమవుతుంది? లేస్తాడు. మనందరం కూడా మళ్ళీ తిరిగి లేస్తాం. అసలు వాట్ అ హోప్ దట్ గాడ్ హస్ గివెన్. ఈ వీక్ మన వన్ ఆఫ్ ద బ్రదర్స్ వాళ్ళ ఫాదర్ సడన్ గా చనిపోయారు. తను చనిపోయి 15 days అలా అవుతుంది. తన ఫ్యూనరల్, మెమోరియల్, ఆ 2 రోజులు కూడా ఏదో పెళ్లి చేసినట్టు చేశారు. వాళ్ళు బంధువుల్ని, దగ్గర వాళ్ళని, దూరం వాళ్ళందరినీ పిలిచి ఆ కుటుంబం అంతా నిలబడి, వాళ్ళు చాలా హై కమ్యూనిటీ కుటుంబం అనమాట మొత్తం సొసైటీలో. చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు అందరినీ నిలబెట్టి, అందరినీ ఇంత డోర్లు వేసేసారు. అసలు అయితే బంధువులందరూ లోపలికి పెట్టి మెయిన్ గేట్ వేసేసి వార్త చేశారు. వాళ్ళకి అన్ని డెక్కులు పెట్టి, మా కుటుంబానికి ఉన్న నిరీక్షణ మీకు కూడా ఉండాలి. ఎందుకంటే మా నాన్నగారిని మేము ఇప్పుడు కొద్ది కాలం కోల్పోయాం, కానీ ఆయన మేము మళ్ళీ కలుసుకుంటాము. మీ గురించే మా ప్రార్థన అంతా, మీ గురించి అని వీళ్ళ గురించి ఏడుస్తున్నారు అక్కడ బాడీని పెట్టుకొని. నేను అక్కడి నుంచి ఆశ్చర్యపోతున్నా, ఇదేం విశ్వాసం అని. ఇదంతా జరుగుతుంటే వీళ్ళ మామయ్య ఉంటారు, ఆయన తిరుపతిలో ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే నిజానికి ఆయన పెద్ద పురోహితుడిలా ఉంటాడు అన్నమాట. అంత పెద్ద విగ్రహారాధికుడు. ఆయన ఈ వీక్ ప్రభువుని యాక్సెప్ట్ చేస్తూ ప్రార్థన చేసి ఫోన్ చేశాడు.
వీళ్ళ యొక్క నిరీక్షణను చూసినప్పుడు, అరే ఈ నిరీక్షణ నాకు లేదే, నేను చనిపోతే నా వాళ్ళు అసలు ఇంక మళ్ళీ కలుస్తామని హోప్ లేదే, ఈ కుటుంబానికి ఉన్న నిరీక్షణ నాకు కావాలి అని ప్రభువుని తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఇది మన ప్రభువు తీసుకొచ్చిన నిరీక్షణ. చావు అనేది మనకి ఇంకా భయం కలిగించే విషయం కాదు, ఒక చిన్న డోర్, మనము బ్లెస్సెడ్ ప్లేస్కి వెళ్ళేటువంటి డోర్. అయితే ఈ సమయంలో ఈస్టర్ రిసరక్షన్ డే మనము అర్థం చేసుకోవాల్సింది, జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, యేసు ప్రభు వారు కూడా వెళ్తూ చెప్పిన మాట పరిశుద్ధాత్మ. వెయిట్ ఫర్ ద, చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఇంకా స్పెసిఫిక్ గా ఒక మాట, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాము. ఆయన వారిని తీసుకొని వీరావాక్యమును మీరు విడిచిపెట్టిన వెనుక నా వద్దకు నా తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టుడి. యోహాను 7వ వాక్యం ఇచ్చే కానీ కొద్ది దినములలోగా, నాట్ మెనీ డేస్ ఫ్రమ్ నౌ, ఇంగ్లీష్ లో చూస్తే నాట్ మెనీ డేస్ ఫ్రమ్ నౌ. చదువు. మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందెదరు. కాబట్టి వారి ముందుకు వచ్చినప్పుడు గొప్ప ఆనందములు ఎస్ఐయాసు రాజును అపహరించుట అని ఆయన అడుగగా, ఆయన పాలులను సభ్యులను వాగ్దానం చేశాడు. వారు తెలుసుకుంటా ఈ పరిపాలు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కనుక మీరు ఎరుషలేములో యూదయ సమరయ దేశమంతటా నాకు సాక్షులైన వార్త చెప్పు. 2 విషయాలు, మీరు శక్తిని పొందెదరు, ఇంకా సాక్షులై ఉండెదరు. మనము ఉండాల్సినంత శక్తి ఉందా మనకి? శక్తి గల వాళ్ళందరూ నిలబడండి అంటే ప్రభు యొక్క శక్తి లేదు మనకి. సాక్షులుగా ఉండాల్సినట్టు ఉంటున్నామా? మన వర్క్ ప్లేస్ లో కానీ, మన చుట్టూతో కానీ, బంధువుల మధ్యలో కానీ, అన్యుల మధ్యలో కానీ లేము అంటే, చర్చ్కి అన్నీ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, కానీ దేవుని యొక్క శక్తి లేదు. ప్రభు అంటున్నాడు ఇవన్నీ కాదు, దేవుని శక్తి కొరకు మీరు ఎదురు చూడండి. వెయిట్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నాట్ మెనీ డేస్ ఫ్రమ్ నౌ ఐ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్ అండ్ హీ విల్ కమ్ అండ్ హీ విల్ మేక్ యు అ విట్నెస్. చూడండి, ఆ బోల్డ్నెస్ మనకి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయంలో ప్రభు వెళ్ళి వీళ్ళని 19-20వ వచనం చదువుదాం. 20-21 చదువుదామండి. క్షమించండి, 19 కూడా చదువుదాం. అంటే 19 నుంచి 21 వరకు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను కూడా మిమ్మల్ని పంపుచున్నాను. యు గో అండ్ టెల్ అబౌట్ మై రెజరక్షన్. నా పునరుద్ధానం గురించి మీరు వెళ్ళి చెప్పండి. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? 19వ వచనంలో ఏంటి? వాళ్ళు ఏంటంట, ఎందుకు తలుపులేసింది అని రాస్తుంది కదా. ఏమని రాస్తుంది? యూదులకు భయపడి. మీరు గమనించండి, కొద్ది కాలం నుంచి పరిస్థితులన్నీ ఎలా మారాయి? ఫేవరబుల్గా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ అనేక ప్రాంతాల్లో చాలా క్రిటికల్గా, సెన్సిబుల్గా మారిపోయినాయి, సెన్సిటివ్గా మారిపోయినాయి. చాలా చోట్ల తలుపులు వేసుకున్న పరిస్థితి. అయితే ప్రభు నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నా అన్నప్పటికీ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తున్నారు ప్రభు? ఒకసారి ఆ మాట చదవండి, 26వ వచనం. ఇంకా మూసే ఉన్నాయి వాళ్ళ తలుపులు, వాళ్ళు తెరవట్లేదు, బయటికి వెళ్ళట్లేదు. ప్రభు వచ్చి నేను పంపబడినట్టుగా మిమ్మల్ని పంపిస్తున్నా అన్నప్పటికీ కూడా ఆ బోల్డ్నెస్ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? ఆ మధ్యలో హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఉంది 22nd వర్స్లో, కానీ సరిపోట్ల, తిరిగి జన్మించినంత సరిపోవట్లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళి సాక్షులుగా ఉండే అంత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. మీ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో
2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం ఈ 17వ వచనం నుంచి మనం చదివితే వాళ్ళని కొట్టి అవమానించి భయపెట్టి ఇంకొకసారి యేసు నామంలో మీరు చెప్పారంటే ఎవరికన్నా మిమ్మల్ని చంపుతాము అని బెదిరించి పంపించాక వాళ్ళు వెళ్ళిపోయి ఒక ప్రార్థన చేస్తున్నారు 24 నుంచి. ఆ ఒక్క వచనం చదవండి. ఇంకా తర్వాత మనం చదివితే వీరు నీకు నీ సేవకునికి ప్రభువుకి వ్యతిరేకంగా లేచారు, మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు, మీరు మాకు ధైర్యాన్ని ఇవ్వండి, సూచక్రియలు ఇవ్వండి అని ప్రార్థన చేయగా 31వ వచనం చదవండి. ఇది జరగాలండి. ఫస్ట్ సెంచరీ చర్చ్ ఏదైతే శక్తిని పొందుకొని దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళిందో ఈ సంవత్సరం ఇన్ ద ఏజ్ టు కమ్ దేవుని సంఘానికి, అందుకనే ప్రభు ఏమన్నాడు, ఇన్ ద లాస్ట్ డేస్ ఐ విల్, చివరి దినాల్లో, ఎందుకు ముందు మధ్య దినాల్లో కాదు, మొదట కూడా కాదు, చివరి దినాల కోసం స్పెషల్గా రిజర్వ్ చేసి ఉంచాడు దేవుడు. ఎందుకంటే మనము చివరి దినాల్లో ఆయన ఆత్మశక్తి లేకపోతే చాలా చాలా చిన్న భిన్నం అయిపోయినట్టుగా ఉంటాం, మనకు అసలు శక్తి లేనట్టుగా ఉంటాం. వీళ్ళకి అదే శ్రమ ఉంది, కానీ ఒక బోల్డ్నెస్ వచ్చింది, అక్కడ భూమి కంపించింది. దేవుడు సూచక్రియలు, అద్భుతాలు, ఫస్ట్ సెంచరీ చర్చ్లో జరిగిన అద్భుతాలు మన దగ్గర జరిగితే, ఇప్పుడు ఎవరన్నా గుడ్డివాడు హీల్ అయ్యాడు అనుకోండి, సత్యకుమార్ గారు అక్కడ దాకేస్తారు స్టేజ్గా కదా, ఇక్కడి నుంచి మొత్తం ఇదంతా మన స్టేజే ఉంటుంది. దేవుని సంఘాలు అలా నింపబడాల్సిన రోజులేవి, దేవుని మహిమ బయలుపరాల్సిన రోజులు. ఎందుకంటే ఆ కోల్డ్ హార్ట్ అంత ఈజీగా వెచ్చబడదు. ప్రభువు ఆ మాటలు ముందు చెప్పినా అది జరగలేదు. ఒక్కసారి మొదటి రాజులకు వద్దామండి. క్షమించండి, 2 రాజులు 4వ అధ్యాయంలో ఇక్కడ షున్నమైట్ ఉమెన్, ఒక అన్యురాలైన స్త్రీ కొడుకు చనిపోయాడు. ఇక్కడ ధనవంతురాలు ఆమె ఎలీషా కొరకు తను ఒక గది చేపించి తనని ఎంతగానో ఆదరించి తనకు ఆతిథ్యం ఇస్తూ నడిపిస్తూ ఉంది. అయితే ఒకసారి తను ముసలి వయసులో తనకు పిల్లలు లేకపోతే ఈయన ప్రార్థన చేయక బాబు పుట్టడం జరుగుతుంది. అయితే ఆ బాబు ఒక దినాన చనిపోయాడు. 18వ వచనం నుంచి చదువుదామండి. 2 రాజులు 4వ అధ్యాయం 18 నుంచి 35 వరకు చదువుదాం. నేను నా ఎదురుపడని నడుచుకున్నా నన్ను ప్రపేటగా నేను చెప్పగలను
తల్లి ఆ మాట విని యెహోవా జీవంతో నీ జీవంతో నేను నిన్ను విడుదల చెప్పవాలని లేచి ఆమెతో పలికి గేహాజీ ఆలకించే ముందుగా ఉండి ఆ దండము వారి ముక్కు మీద పెట్టను కానీ ఏ శబ్దము రాకపోయింది. ఏమీ విలువచ్చినట్టు కనబడలేదు. వాడు ఎలీషా ఎదుర్కొని వచ్చి వారు నేర్పుతుందని చెప్పి 36 వరకు అంటే 35 వరకు సరిపోతుంది. ఎలీషా ఆయన ముందుకు వచ్చి వారు మరణమై ఉండి తన మంచం మీద పెట్టుబడిని చూచి నానే లోపలికి పోయి వారిద్దరే లోపలుండగా కలిపేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన తాను చాచుకుని తన నోరు వారి తన పండ్లు వారి గడ్డ మీద తన చేతులు వారి చెవుల మీద ఉంచి బిడ్డ మీద పొరుగుతో పడుతుండగా ఆ బిడ్డ వారు దిగి ఇంట్లో ఎదుగుతుంటే వారు తిరిగి నడిచి అన్నా మంచం మీద ఎక్కి వారి మీద పొరుగుతో పడుతుండగా బిడ్డ 7 వారాల నుండి పండు తెచ్చింది. ఇది ఈ వాక్య భాగం ఇంత ముందు చదివారా, మీరు విన్నారా? సో ఒక కథలాగా చెప్పుకుంటే ఎలీషా ప్రార్థన చేయగా ఒక ధనవంతురాలైన పెద్ద ఆవిడికి బాబు పుట్టాడు. అయితే ఆ బాబు చనిపోయాడు. ఒక దినాన్ని చనిపోతే ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, గెహాజీ. ఈమెమో ఎలీషా దగ్గరికి ఏడుస్తూ బాధపడుతూ వచ్చింది. వస్తే ఎలీషాకి అర్థమైంది. తన దగ్గర ఉన్న పనివాడు గెహాజీకి ఏమిచ్చాడు? చేతి కర్ర ఇచ్చాడు. ఎలీషా ఒక చేతి కర్రనిచ్చి, నువ్వు వెళ్ళి మాకంటే ముందు ఆ కర్రను ఆ బాబు ముఖం మీద పెట్టు, ఆ బాబు తిరిగి లేస్తాడేమో అనేసి చెప్పి అతన్ని పంపించాడు. అయితే ఈమె ఒప్పుకోట్లా, నువ్వు వస్తే కానీ కుదరదు అంటే ఎలీషా ఈమెతో పాటు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు వెనకాల. గెహాజీ ఒక అవిశ్వాసి అయిన సేవకుడికి సాదృశ్యం. వెళ్ళాడు ముందుగానే, వెళ్ళి కర్ర పెట్టాడు. కర్ర పెడితే ఏమైంది? బాబుకి బతికాడా? ఎక్కడుందా? ఎన్నో వచనం అది? 31వ వచనం కదా. కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాకపోతే వెంటనే ఆ గెహాజీ అంటున్నాడు, ఎదురొచ్చి అంటున్నాడు అన్నమాట ఎలీషాతో, నేను నీ కర్ర పెట్టాను కానీ అది పని చేయలేదు కదా. మన ప్రార్థనలకి జవాబు రాకపోతే కొంతమంది వెంటనే గుర్తు చేయడానికి భలే ఉంటారు మన చుట్టూతా. నువ్వు చేసావు కానీ ఏం జవాబు రాలేదు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు. విశ్వాసం పెడదాం అనుకుంటే అవిశ్వాసం పెడతారు వాళ్ళు. ఈ కర్ర ఎలీషా యొక్క కర్ర అయినా కూడా ఆ కర్ర వెళ్ళి ఫేస్కి తగిలిన జీవం రాలేదు. అయితే ఎలీషానే లోపలికి వెళ్ళి తలుపేసి ఏం చేస్తున్నాడండి? ఏం చేశాడు? 34వ వచనంలో ఆ చనిపోయిన బాబు బెడ్ మీద ఇలా పండుకుంటే ఎలీషా తన మీద పండుకున్నాడు. పండుకొని తన నోట్లో నోరు పెట్టాడు, చేతుల మీద చేతులు ఉంచాడు, కాళ్ళ మీద. దేనికి సాదృశ్యం అది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. జీవం లేని అసలు యాక్చువల్గా జన్మించింది, అసలు బర్త్ వచ్చింది ఎలీషా ద్వారా. అంటే ఒక బోర్న్ అగైన్ క్రిస్టియన్కి సాదృశ్యం, లేకపోతే జీవం లేని జీవితానికి సాదృశ్యం, చచ్చిపోయిన స్థితి. అయితే తన మీద ఈ కర్ర వాక్యానికి సాదృశ్యం. అయితే కొన్నిసార్లు వాక్యం ఎంత దేవుడు మాట్లాడినా కూడా మన హృదయాలు చల్లటివి అవ్వడం వల్ల, కోల్డ్ హార్ట్ వల్ల వీ డోంట్ రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకి రావాల్సిన జీవం రాదు. కొన్నిసార్లు దేవుని వాక్యం చెప్పినా కూడా, మాట్లాడినా కూడా ఆ కదలిక రాదు. అప్పుడు ఎవరు వస్తారు నెక్స్ట్? ఎలీషా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఏలియా ఇలా ఎత్తబడినప్పుడు అక్కడ ఎవరు ఎదురు చూస్తున్నారు? 2 అంతల పోర్షన్ కోసం ఎలీషా. యేసు ప్రభువారు ఎత్తబడిన ఏలియాకి సాదృశ్యం అయితే ఎలీషా పరిశుద్ధాత్మక సాదృశ్యం. పరిశుద్ధాత్మ వచ్చి మన ప్రతి భాగం మీద పనిచేస్తాడు. మొదటిగా నోరు, మన నోటితో మాట్లాడిన మాటలు, చేసిన తప్పులన్నిటినీ లోపల నుంచి తీస్తాడు బయటికి. ఎప్పుడైనా మీరు గమనించండి, పరిశుద్ధాత్మ కార్యం బలంగా మన మీద జరిగినప్పుడు మనం ఒప్పుకోలు చేస్తూ ఉంటాం. లోపల డీపర్ సిన్స్ అని ఒప్పుకుంటాం. ఎప్పుడో చిన్నప్పుడు ఒక బ్రదర్ చెప్తున్నాడు, చిన్నప్పుడు వాళ్ళ నాన్న జేబులో ₹10 తీసింది గుర్తొస్తుందంట. వాడికి అసలు గుర్తే లేదు 25 ఏళ్ళ నుంచి. ఆ ఏడుస్తున్నప్పుడు కొన్ని అవర్స్ ఏడుస్తున్నాడు. అన్ని పాపాలు ఒప్పుకొని చివరికి ఇది కూడా ఒప్పుకుంటున్నాడు.
మా నాన్న దగ్గర నువ్వు అదిగో రూపాయి తీసావు కదా, అప్పుడు నీ మీద సాతాను ఒక ముద్ర వేసుకొని ఉంది నీ మీద. నువ్వు క్లెయిమ్ చేస్తుంది నీ లైఫ్ని. ప్రతిదాన్ని నోటితో చేసిన తప్పులు, తర్వాత చేతులది, కాళ్ళు, మీరు నడిచిన నడకలు. మీరు కీర్తన 15వ అధ్యాయం చదివితే, చదవనవసరం లేదు, పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వారు ఎవరు అన్నప్పుడు ఈ 3 విషయాల గురించి రాసుంటుంది. వారి నోటి మాటల్లో సత్యం ఉన్నవారు, వారి చేతులతో తప్పు చేయని వారు, వారి నడకల్లో జాగ్రత్తగా ఉన్నవారు. ఒక లోతైన రిపెంటెన్స్. అందుకనే ఆ మాట చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట వాడుతున్నారు. 7 సార్లు అలా పడుకోగా ఏం జరిగిందంట 35వ వచనంలో? వెట్ట కలిగింది. వెట్ట అంటే వెచ్చదనం. కోల్డ్ హార్ట్ ఈస్ నవ్ స్టార్టెడ్ వార్మింగ్ అప్. అన్రిపెంటెడ్ ఏరియా స్టార్టెడ్ రిసరెక్టింగ్. చనిపోయిన స్థితి, ఒక చచ్చిపోయిన బాబు ఏమవుతున్నాడు ఇప్పుడు? తిరిగి లేస్తున్నట్టు. దానికి సాదృశ్యము. యోనా గ్రంథం గమనించండి. ప్రభు తనని తాను కంపేర్ చేసుకున్న ఒకే ఒక్క ప్రాఫిట్ ఎవరు? యోనా. యోనాకి ఇచ్చిన సైన్ తప్ప ఇంకేది ఇవ్వమన్నాడు. ఏంటి ఆ సైన్? యోనా ఎలాగైతే చేప కడుపులో 3 రోజులు ఉన్నాడో, మనిషి కుమారుడు కూడా సమాధిలో 3 రోజులు, భూమిలో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడని. యోనా ఎందుకు వెళ్ళొద్దు అనుకున్నాడు నీనెవే పట్టణానికి? దేవుడు పొరపాటున క్షమిస్తాడేమో అని. మీకు అనిపిస్తుంది అలాగా? వీళ్ళని మాత్రం క్షమించకూడదు దేవుడు అని. యోనా నినివే పట్టణం వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళు అంటే, యూదుల్ని ఊచకోత కోసారు. అసలు పిల్లల్ని పెద్దల్ని చూడకుండా చంపుకుంటూ వెళ్ళారు. ఇంతమందిని చంపి ఇంత కిరాతకంగా ఉన్న వాళ్ళకి క్షమాపణ ఉండకూడదు అని యోనాకి వెళ్ళడం ఇష్టం లేదు. అయితే అటువంటి వాళ్ళు యోనా వెళ్ళి సువార్త చేస్తే ఎట్లా నమ్ముకున్నారు? రాజు సువార్త చేసినప్పుడు మహారాజు నుంచి జంతువుల వరకు కూడా ఉపవాసం ఉన్నాయట. అన్ని పశ్చాత్తాపడుతున్నాయి. ఎలా వచ్చింటది ఆ పశ్చాత్తాపం? ఎవరు మారారు? యోనా మారాడు. నిన్నవే ప్రజలు కాదు ఫస్ట్ మారాల్సింది. ఎవరు మారాలి? యోనా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. యోనా చేప కడుపులోంచి తను ఫస్ట్ రిపెంట్ అవుతున్నాడు. ఇప్పుడు యోనా ఆ 3 days ఆఫ్ టోటల్ రిపెంటెన్స్ యోనా జీవితంలో. మన లైఫ్లో ఒక లోతైన రిపెంటెన్స్ ఉంటే మనం వెళ్ళి మామూలుగా మాట్లాడినా కానీ సువార్త సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఫుల్లీ క్లెన్స్డ్, వాట్ ఎవర్ యూ స్పీక్ విల్ ఇంపాక్ట్ అదర్స్. నీ లోపల నుంచి నీకు పశ్చాత్తాపం కలిగిన ఎక్స్పీరియన్స్తో నువ్వు మాట్లాడే కొన్ని మాటలు కూడా అనేకుల హృదయాలను కదిలిచ్చేస్తుంది. యోనా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు చేప మింగింది, చేప ఒడ్డుకొచ్చి యోనాని ఏం చేసింది? ఉమ్మేసింది. ఇప్పుడు అక్కడ ఐ బిలీవ్, నేను అనుకుంటాను, అక్కడ సముద్రంలో జాలర్లు జనాలు ఎందరైతే ఉంటారో వాళ్ళు ఈ చేపను చూసినప్పుడు చేప నోట్లోంచి వస్తున్నాడు హీరో. ఎవరు? యోనా. ఎవరన్నా వచ్చింటారు అప్పటిదాకా? ఇప్పుడు యోనాకి ట్యాగ్ ఏముంటది? శంకర్ దాదా MBBS అన్నట్టు జోనా కింద ఏముంటది? చేప కడుపులోంచి బయటకు వచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు ఈయన వెళ్ళక ముందు 10 మంది ముందే వెళ్ళి చెప్తా ఉంటారు, ఇతను వచ్చాడు చూడు, అతను చేప కడుపులోంచి వచ్చాడు, మామూలుగా రాలేదు. ఆయన ఏం చెప్తే అది అర్థం చేసుకుందాం. ఆయన వస్తుంది తీర్పు అంటే ఖచ్చితంగా నమ్ముదాం, మనము మారుదామని. రాజు దాకా వెళ్ళిపోయింది ఆ ఇన్ఫర్మేషన్. వచ్చేవాడు మామూలుడు కాదు, చేప కడుపులోంచి వచ్చాడు. జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్, జస్ట్ లైక్ యూ అండ్ మీ. అందుకే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ టోటల్ డీపర్ రిపెండెన్స్ అవుతుంది. వీళ్ళకు కూడా అది కలిగింది పెంతెకోస్తు దినాన. ఆ తర్వాత ఆ సంఘం మనలాంటి సంఘమే, అన్నిటికీ భయపడేటువంటి సంఘమే అది. ఏది? ఈస్టర్ రోజు కూడా. ఈస్టర్ రోజు క్లాప్స్ కొట్టినా, ఈస్టర్ రోజు భోజనాలు చేసినా, ఈస్టర్ రోజున భయపడుతున్న సంఘం. కానీ డే ఆఫ్ పెంటెకోస్ట్ తర్వాత ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ చర్చ్ ఆల్ టుగెదర్. ఒకసారి జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం, ఆ తర్వాత మనం ముగించుకుందామండి.
ఎలాగ ఏడుస్తారంట? ప్రభు యొక్క శిలువ త్యాగం గురించి, ఒక కుమారుని కోల్పోయినప్పుడు ఏడ్చినంతగా వాళ్ళు లోతైన పశ్చాత్తాపంతో వాళ్ళు ఏడుస్తారంట దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు. ఈ మూమెంట్లోనే ఒక గ్రోనింగ్ వస్తుంది మనకి. అప్పుడు మనం పిల్లలుగా ఉన్న మనం ఏమవుతాం? కుమారులుగా మార్చబడతాం. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23 చదవండి, 22, 23 చదవండి. ఎరుగుదుమా మనం? డు వి ఆల్ నో దిస్? ఏమని చెప్తుంది వాక్యం? సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుతుంది అని ఎరుగుదుము అని చెప్తుంది. ప్రసవ వేదన పడుతుందా సృష్టి? లాస్ట్ ఒక 1 monthలో చూడండి న్యూస్ మీకు, ప్రతి ఆల్మోస్ట్ 2-3 డేస్కి ఒక ట్రెమర్, 2-3 డేస్కి ఒక భూకంపం. 1.5 hourలో 4 దేశాల్లో వచ్చింది మొన్న మార్నింగ్, గుడ్ ఫ్రైడే మార్నింగ్ అనుకుంటా. భూమి అంతా కూడా ఎందుకు ఇంత ఎక్కువ కంపిస్తుంది? అనాలిసిస్ ప్రకారం ఫస్ట్లో అసలు లేనివి కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోయింది. ఇప్పుడు భూకంపం ఎక్కడో చోట ఎంతో కొంత కదులుతూనే ఉంది. ఎందుకు కదులుతుంది? విడుదల సమీపించింది. మత్తయి సువార్త 24లో కూడా ఎలా ఉంటుందంటే, మనకు రాబోయే సఫరింగ్ ఎలా ఉంటుంది? ప్రసవ వేదన లాగా ఉంటుంది. పురుటి నొప్పులను విన్నారా? స్క్రిప్చర్లో రాసింది. పురుటి నొప్పుల్లాగా ఉంటుంది సంఘానికి. పురుటి నొప్పులు ఎలా వస్తాయి? పిల్లల్లో ఉన్న సిస్టర్స్ చెప్పండి. గ్యాప్ ఇచ్చి వస్తుంది కదా, వచ్చింది కొంచెం గ్యాప్ వస్తుంది, మళ్ళీ వస్తుంది, గ్యాప్ వస్తుంది, మళ్ళీ వస్తుంది, ఒక వేవ్స్ వచ్చినట్టు. భూమి అదే ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇప్పుడు. ముందెన్నటికంటే ఎక్కువగా ఆయన రాకడ ఎంత సమీపమైందంటే భూమి షేక్ అవుతా ఉంది. ఈ సమయంలో మనం ఎదురు చూడాల్సింది కూడా, చదవండి ఆ మాట, 23వ వచనం. మనం కుమారులుగా మార్చబడుటకు మూలుగుచున్నాము. యోహాను 1:12లో ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు. కానీ రోమా 8:13లో ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు, దేవుని కుమారులు. దేవుని కుమారులుగా మార్చబడడానికి మన రోదనై ఉండాలి. హల్లెలూయా. లెట్ us వెయిట్ ఫర్ నాట్ మెనీ డేస్ ఫ్రమ్ నౌ. ప్రభు ఏమంటున్నాడు? ఎక్కువ రోజులు కాదు, నేను ఈ చివరి దినాల్లో నా ఆత్మను సంఘం మీద కుమ్మరిస్తాను. అద్భుతాలు, సూచక్రియల ద్వారా దేవుడు అనేకులను దేవుని సంఘంలోకి చేర్చడానికి ఆయన సంఘాన్ని ఆయుధపరుస్తున్నాడు, మహిమగల సంఘాన్ని. ఆమేన్. ఇప్పుడు మనం కమ్యూనియన్ సర్వీస్కి ప్రిపేర్ అవుదాం. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. 1 కొరింథీ 11:23 నుంచి నేను చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోంది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. కొద్ది నిమిషాలు మనల్ని మనం న్యాయంగా విమర్శించుకుందాం.
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించినప్పుడు మన నోటి మాటలు శుద్ధీకరిస్తాడు. మన నోటితో పలికిన మాటలు, శపించిన మాటలు, ఇతరులను బాధ పెట్టేటువంటి పరుషమైన మాటలు, అవమానించిన మాటలు, మన నోటితో చేసిన ప్రతి అపరాధమును ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం, క్షమాపణ కోరుదాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన తన రక్తంతో మనల్ని శుద్ధీకరించి పవిత్రంగా మార్చేటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు అని రాయబడింది 1 యోహాను 1వ అధ్యాయంలో. మన చేతులతో చేసిన పాపములు, మన నడక, ఇంకా ఏ విషయంలోనైనా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దేవునికి మీకు మధ్యలో ఆయాసకరమైన విషయాలు ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాయి. మీ మనస్సాక్షి ఏ విషయంలోనైనా మీ మీద నేరారోపణ చేస్తుంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దయచేసి మనల్ని మనం న్యాయంగా విమర్శించుకుందాం, క్షమాపణ కోరుదాం, విడిచిపెడదాం. ఇదిగో ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక ఎలా లాపంగా, కేర్లెస్గా, నెగ్లిజెంట్గా ఒకవేళ చేయివేస్తే వాళ్ళు అనారోగ్యం పాలవుతారని, కొందరు నిద్రిస్తారని కూడా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి జాగ్రత్త కలిగి మనల్ని మనం సిద్ధపరచుకుందాం, మన హృదయాలను దేవుని సన్నిధిలో పరిశీలించుకుందాం.
మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దోషము చేసిన మోసపు బ్రతుకున్నారే కదా, దోషము చేసిన మోసపు బ్రతుకున్నారే కదా, మోసి వివాద శాపకం, మోసి వివాద శాపకం, బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభుని క్షమా, బాసిల్లెను సిలువలు పాపక్షమా. ఎందులకు నాపై ప్రేమ ఉన్నదయా స్వామి నామనికి, ఎందులకు నాపై ప్రేమ ఉన్నదయా స్వామి నామనికి, అందులకే అందులకే ఆరాధింతును. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభుని క్షమా, బాసిల్లెను సిలువలు పాపక్షమా. నమ్మిన వారిని కారణమనియు నెమ్మదిగా సగెను నా ప్రభుడని, నమ్మిన వారిని కారణమనియు నెమ్మదిగా సగెను నా ప్రభుడని, నమ్మితి నీ పాదములను, నమ్మితి నీ పాదములను, బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభుని బాసిల్లెను సిలువలు పాపక్షమా. ఇంకా మీలో ఎవరికైనా రొట్టె లేక ద్రాక్షరసం రావాల్సి ఉంటే మీ కుడి చేతిని చూపించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా
నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం తీసుకుందాం. ఎవరైనా ఒక్కరు ఆయన త్యాగమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. తీసుకోబోయి ఒక మూవీ పేరు చెప్పాను, నన్ను క్షమించండి, నాకు కూడా తప్పని తెచ్చింది. ప్రార్థన చేస్తున్నాం. యాక్చువల్గా వేరే మెసేజ్ ప్రిపేర్ అయ్యి వస్తా ఉన్నాను, కానీ చాలా బలంగా ఈ మాటలే దేవుడు మాట్లాడాలి అన్నట్టుగా నాకు లోపల ఇన్స్పిరేషన్ ఉండింది. సో అందుకని ఆ మాటలు అంటే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ గురించే ఈరోజు వినాలి అనేది దేవుడు మాట్లాడినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, మీ కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభువా, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు నాయన, జ్యోతిర్మయుడైన తండ్రి, మా జీవితాల్లో ప్రతి మంచి ఈవిని నాయన మీరు ఎన్నుకొని మాకు దయచేసే దేవుడు. 2000 సంవత్సరాల క్రితం మా కొరకు మీ కుమారుణ్ణి బలియాగంగా అర్పించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. అనేకులకు లేని గొప్ప నిరీక్షణ నాయన, ఇదిగో ప్రవ్వా, మరి మరణానికి నాయన నీటితో ప్రవ్వా మరి విజయం కోల్పోయి ప్రవ్వా మరి అది నిరాయుధురాలుగా నాయన నిలబడగలిగిన సన్నిధిలో ప్రవ్వా అయ్యా నాయన యొక్క మరణం ముళ్ళు నాయన మా జీవితాల్లో ఎన్నడూ ఏలకుండా అయ్యా క్రీస్తు యొక్క జీవపు నియమాన్ని మాకు అందరికీ దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సంఘం నాయన ఆత్మశక్తిని కలిగి అయ్యా సాక్షులుగా, వెలుగుగా, ఉప్పుగా ప్రవ్వా మరి మీ శక్తిని కలిగి నాయన జీవించే కృపను దయచేయండి. మహిమ గల సంఘంను నాయన మీరు స్థాపించమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి వాక్యాన్ని మా హృదయంలో నింపండి. 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలింప చేయండి ప్రభువా. పెద్దవారిని నాయన సంఘంలో మీ సన్నిధికి ఎత్తిపడుతున్నాం. మంచి ఆరోగ్యంతో, ఆయుష్తో వారిని తృప్తిపరచండి. చిన్న బిడ్డల్ని నాయన తండ్రి మీరు శత్రువు నుంచి, దుష్టుడి నుంచి మీరు కాపాడండి. కీడు నుంచి మీరు తప్పించండి ప్రభువా. మరొక మంచి సమయంలో మా అందరికీ మంచి సహవాసాన్ని, దీవెనకరమైన సమయాన్ని దయచేయమని, మీరు అక్కడికి సమీపంగా ఉంటుండగా మా అందరినీ నాయన బుద్ధిగల కన్యకల వల్ల సిద్ధపరచమని కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిస్థితులకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.